హాయ్ ఆల్, వెల్కమ్ టు ద ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు వీడియో సిరీస్. సో ఈ సెషన్లో నేను మీకు లింక్ బిల్డింగ్ గురించి చెప్తాను. ప్రీవియస్ సెషన్లో నేను మీకు ఆన్ పేజెస్ ఎలా చేయాలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక ఫోకస్ కీవర్డ్ తీసుకొని ఆ కీవర్డ్కి తగ్గట్టు పేజెస్లో చేయాల్సిన చేంజెస్ అనమాట. సో నేను చేసింది క్లాసిక్ ఎడిటర్లో చేశాను. ఒకవేళ మీకు ఎలిమెంటర్ పేజ్ బిల్డర్తో కనుక పేజ్ బిల్డ్ చేసినట్లయితే ఎలిమెంటర్లో కూడా చేసుకోవచ్చు. సిమిలర్ ప్రాసెస్ ఏం కాదనమాట. మొత్తం మనం ఎక్కువ వర్క్ చేసేది టెక్స్ట్ది, ఎడిట్ ఇమేజెస్ది కాబట్టి ఎక్కడైతే చేంజెస్ కావాలో అవి సిమిలర్గా చేంజెస్ చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. సో ఈ సెషన్లో నేను మీకు ఆఫ్ పేజ్ ఎస్ఈఓ గురించి చెప్తాను. ఆన్ పేజ్ ఎస్ఈఓ అనేది పేజ్ లోపల చేసేదాన్ని మనము ఆన్ పేజ్ ఎస్ఈఓ అని అంటాం. ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే ఆ పేజ్ బయట చేసేదాన్ని మనం ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటాం. అంటే ఒక వెబ్ పేజ్ ఉంది, లెట్స్ సే ఇప్పుడు నాకు ఒక వెబ్ పేజ్ ఉంది అనుకోండి. లెట్స్ సే digitaljohn.in నేను ఓపెన్ చేస్తున్న వెబ్సైట్. ఈ వెబ్సైట్లో ఒక పేజ్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఇది పేజ్ అనుకోండి. ఈ పేజ్ లోపల నేను చేసేది ఆన్ పేజ్ ఎస్ఈఓ. నేను ఆల్రెడీ చేసేసి పెట్టుకున్నాను అనమాట, ఇది దీనికి సంబంధించింది. ఇప్పుడు దీన్ని టచ్ చేయకుండా, అంటే ఇది ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే పేజ్ లోపల చేసేది. అండ్ ఆన్ పేజ్ ఎస్ఈఓ మొత్తం కూడా మన కంట్రోల్లో ఉంటుంది. మనకి ఏం చేంజెస్ చేయాలనుకున్నా మనం చేంజెస్ చేయొచ్చు. కానీ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ కంప్లీట్గా మన కంట్రోల్లో ఉండదు. మనం బిల్డ్ చేసుకుంటూ వెళ్తుంటాం, కొంత ఇంప్రూవ్మెంట్ అవుతుంటుంది, కానీ 100% మన కంట్రోల్లో ఉండదు. ఎందుకంటే మనం ఈ ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో భాగంగా మనం ఏం చేస్తామంటే బయటి సైట్స్ నుంచి మనం లింక్స్ తెచ్చుకోవాలి. వాటిని ఇక్కడ బ్యాక్ లింక్స్ అని అంటాం. ఆ బ్యాక్ లింక్స్ని బిల్డ్ చేయాలి. దీన్నే లింక్ బిల్డింగ్ అని కూడా అంటారు అనమాట. నేను ఒకసారి ఒక మంచి ఎడ్టెక్ కంపెనీయే, ఆ కంపెనీకి ఓన్లీ లింక్ బిల్డింగ్, ఫుల్ టైం జాబ్ లింక్ బిల్డింగ్ చేసిన పర్సన్తో నేను మాట్లాడాను. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది అలా ఉంటారు, మంచి కంపెనీస్లో డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్న వాళ్ళు. ఎప్పుడైనా ఏదైనా అవసరం, ఏదైనా డౌట్ ఉన్నా కాల్ చేస్తుంటారు. అటువంటప్పుడు కొన్ని ఇక డిస్కస్ చేసినప్పుడు కొన్ని నాకు తెలుస్తుంటాయి అనమాట. అలాగే ఆ పెద్ద ఎడ్టెక్ కంపెనీకి ఇతను లింక్ బిల్డింగ్ చేశాడు. ఫుల్ డే అతను ఇంకా 8 అవర్స్ అనుకుంటే 8 అవర్స్ అతను లింక్ బిల్డింగే చేయాలి. 8 అవర్స్లో అతను ఎన్ని లింక్స్ బిల్డ్ చేసేవాడని అడిగిన ఉంటే పర్ డే. సార్ ఒక్కోసారి 4 అయ్యేది, ఒక్కోసారి 8, 10, మ్యాక్సిమం 10 అన్నట్టుగా చెప్పాడనమాట. అంటే లింక్ బిల్డింగ్ జాబే అలా ఉంటుంది. ఈ లింక్ బిల్డింగ్ జాబ్ అనేది ఎలా అంటే ఇది ఈక్వల్ టు సేల్స్ జాబ్ లాగానే అనుకోవచ్చు. మనం ఓన్లీ లింక్ బిల్డింగ్ వర్క్ అనేది మనం చేసుకుంటూ వెళ్తుంటాం, కానీ ఖచ్చితంగా వాళ్ళు మన లింక్ని వాళ్ళు అప్రూవ్ చేస్తారా లేదా ఇదంతా మనకు తెలియదు. ఓకేనా, రైట్. సింపుల్ ఒకసారి చూపిస్తాను నేను మీకు. లింక్ బిల్డింగ్ అంటే ఏం లేదు, బయటి సైట్స్ నుంచి మనం లింక్స్ని తెచ్చుకోవాలి మన సైట్కి. ఎగ్జాంపుల్, బిహాన్స్ అని ఒక సైట్ ఉంది. ఇది గ్రాఫిక్ డిజైనర్స్ ఆర్ యూఐ యూఎక్స్ డిజైనర్స్ వాళ్ళ వర్క్ని వాళ్ళ పోర్ట్ఫోలియోని చూపించుకోవడం కోసం ఫ్రీగా ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని వాళ్ళ వర్క్స్ అని ఇందులో అప్లోడ్ చేయొచ్చు. సో ఇది అడోబ్ కంపెనీకి సంబంధించిన వెబ్సైట్, ఇది బిహాన్స్ అనేది. సో ఇందులో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు ఏ గ్రాఫిక్ డిజైనర్ అయినా. కానీ మనం ఎందుకు క్రియేట్ చేసుకుంటామంటే మనకేం గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్స్ ఉంటావు, కానీ మనం ఇక్కడ నుంచి మనం ఒక లింక్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. అదే. సో నేను ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాను, డిజిటల్ జాన్ అని పేరు ఇచ్చాను, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్, డిజిటల్ బడి కంపెనీ హైదరాబాద్ లొకేషన్ ఇచ్చి ఇక్కడ నుంచి ఒక లింక్ ఉంది చూస్తున్నారా, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు. ఇప్పుడు నేను ఈ లింక్ పైన క్లిక్ ఇచ్చాను అనుకోండి, ఆ పేజ్కి వెళ్ళాలి. ఓకే, కంటిన్యూ ఆప్షన్కి వెళ్తే నేను ఆ పేజ్కి వెళ్ళిన అంటే దాని అర్థం ఏంటి, ఈ పర్టికులర్ వెబ్ పేజ్కి బిహాన్స్ నుంచి ఒక లింక్ ఉన్నట్టు. ఆ లింక్ని ఏమంటున్నాం ఇక్కడ, బ్యాక్ లింక్ అని అంటున్నాం అనమాట. సో బ్యాక్ లింక్స్ ఇలా ఇంకా ఇతర సైట్స్ నుంచి మనం బిల్డ్ చేసుకోవడమే మెయిన్ లింక్ బిల్డింగ్లో ఉండే వర్క్ అనమాట. సో అర్థమవుతుందని అనుకుంటా. సో అయితే ఈ లింక్ బిల్డింగ్లో ఇంకా కొన్ని చిన్న కాన్సెప్ట్స్ ఉంటాయి, వాటిని ఒకసారి చూద్దాం. లింక్ బిల్డింగ్ చేసుకోవాలంటే బయట సైట్ నుంచి మనకు లింక్ ఉండాలి. ఈ లింక్ 2 టైప్స్ ఉంటుంది. ఒకటేమో డూ ఫాలో లింక్ అని, ఇంకొకటేమో నో ఫాలో లింక్ అని ఉంటుంది. ఈ డూ ఫాలో నో ఫాలో లింక్ ఏంటని ఒకసారి చూద్దాం. ఏదైనా ఇమేజ్ ఉంటే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇది మీకు ఒక లింక్ స్ట్రక్చర్ మీకు అర్థం కావాలి. ఇది అర్థమైందంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఏదైనా సరే ఒక లింక్ ఎలా ఉంటుందో చూడండి. ఒక లింక్, ఆ లింక్ యొక్క HTML కోడ్ ఇలా ఉంటుంది. AHREFS = నువ్వు ఎవరికైతే లింక్ ఇవ్వాలనుకుంటున్నావు ఆ URL ఇక్కడ ఇచ్చేసి, దాని తర్వాత దీన్ని లింక్ టెక్స్ట్ అంటారు. లింక్ టెక్స్ట్, ఏ టెక్స్ట్ని అయితే సెలెక్ట్ చేసి లింక్ ఇస్తామో దాన్ని యాంకర్ టెక్స్ట్ అని అంటాం కదా. సో అది యాంకర్ టెక్స్ట్ అని కూడా అనొచ్చు అనమాట. సో ఇది ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇక్కడ ఏ లింక్ అయినా ఇవ్వచ్చు మీరు కావాలనుకుంటే. ఓకే, లెట్స్ సే మీరు ఇప్పుడు మనమేం కోడ్ రాయం, గుర్తుపెట్టుకోండి, మనమేం కోడ్ రాయం, కానీ మనం వర్డ్ప్రెస్లో చేస్తున్నా సరే దాని బ్యాక్ ఎండ్లో ఇదే కోడ్ రాసుకుంటుంది అది ఆటోమేటిక్గా. గుర్తుపెట్టుకోండి, నో కోడ్ అనే టెక్నాలజీ గురించి చెప్పినప్పుడు కోడింగ్ అవసరం ఉండదని అంటారు, కానీ
కోడింగ్ మనము డైరెక్ట్గా రాయం కానీ మనం చేసే ఆ వర్క్స్ ఏదైతే ఉన్నాయో డ్రాగ్ అండ్ డ్రాప్ వర్క్స్కి అవన్నీ వాటన్నిటికీ మనం చేస్తున్న వర్క్ను బట్టి కోడ్ దానంతకు అదే అది రాసుకుంటుంది బ్యాక్ ఎండ్లో, అది గుర్తుపెట్టుకోండి. సింపుల్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. స్కూటీకి గేర్స్ ఉంటాయా అంటే చాలామంది ఏమంటారు, గేర్స్ ఉండవని అంటారు కదా. యాక్సిలరేటర్ ఇస్తాం, బ్రేక్ ఉంటుంది కానీ గేర్స్ ఉండవు. కానీ స్కూటీ లాంటి వెహికల్స్కి ఆటో గేర్ ఉంటుంది. అంటే నీ స్పీడ్ని బట్టి ఆ గేర్ ఆటోమేటిక్ అదే చేంజ్ చేసుకుంటుంది అనమాట. సో అలాగే నో కోడ్ అని ఎక్కడైనా విన్నప్పుడు మీరు కోడ్ ఉండదని కాదు, కోడ్ వెనకాల ఉంటుంది కానీ మనం కోడ్ రాయమనేది గుర్తుపెట్టుకోండి. సో అర్థమవుతుంది కదా, రైట్. సో ఈ ఈ ఇలా మనము ఇలా అనేది లింక్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న లింక్ ఏదైతే ఉందో ఇది డూ ఫాలో లింక్ అనమాట. ఇదేంటి, ఇది డూ ఫాలో లింక్. జనరల్గా మీరు లింక్ ఇచ్చారంటే అది డూ ఫాలో లింక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మ్యాక్సిమం. ఒకవేళ నో ఫాలో లింక్ కనుక చేయాలంటే అప్పుడు మీరు ఒక నో ఫాలో అనే ట్యాగ్ ఇస్తారనమాట సపరేట్గా దానికి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఎక్స్టర్నల్ లింక్ ఎలా ఇవ్వాలో, అలా ఇచ్చారంటే అది డూ ఫాలో లింకే, బై డిఫాల్ట్ అది డూ ఫాలో లింకే. నో ఫాలో లింక్ ఇవ్వాలంటే ఒక సపరేట్ అట్రిబ్యూషన్ మనం దానికి ఇవ్వాల్సి ఉంటుంది. సో అది నో ఫాలో అనేది ఉంటుంది అనమాట. అప్పుడు ఆ కోడ్కి యాడ్ అవుతుంది అంతే. ఇక్కడ చూస్తున్నారా నో ఫాలో అనేది యాడ్ అవుతుంది. నేను ఒకసారి చూస్తున్న ఇమేజ్ ఇంకా బెటర్గా ఏదైనా దొరికితే నేను ఇంకా చూపించగలుగుతా. నో ఫాలో అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా నో ఫాలో చూడండి, డూ ఫాలో చూడండి. డూ ఫాలోలో సెకండ్ పాయింట్ ఉంది కదా, ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ డూ ఫాలో లింక్లో చూడండి ఎలా ఉంది, లింక్ టెక్స్ట్ అని ఉంది, ఇలా ఉంది. నో ఫాలో లింక్లో ఏమవుతుందంటే రిలేషన్ ఈజ్ ఈక్వల్ టు నో ఫాలో అనేది ఉంటుంది ఆ కోడ్లో. సో అది డూ ఫాలో. సరే ఏంటి సార్ ఈ డూ ఫాలో ఏంటి, నో ఫాలో ఏంటంటే డూ ఫాలో లింక్స్ అనేవి ఒక వాల్యుయబుల్ లింక్స్. ఇది ఈవెన్ ఈ లింక్స్ని కూడా కనిపెట్టింది గూగులేనంట. డూ ఫాలో లింక్స్ అంటే అవి వాల్యుయబుల్ లింక్స్గా గూగుల్ పరిగణిస్తుంది. నో ఫాలో లింక్స్ అంటే అదంతా వాల్యుయబుల్ లింక్స్ కాదన్నట్టుగా గూగుల్ వ్యవహరిస్తుంది. సో మనం లింక్ బిల్డింగ్ చేసుకునేటప్పుడు కూడా ఎక్కువ డూ ఫాలో లింక్స్ని బిల్డ్ చేసుకోవాలనేది చెప్తారు ఎస్ఈఓ ఎక్స్పర్ట్స్. అయితే ఇంకొక ఎస్ఈఓ ఎక్స్పర్ట్స్ ఇంకొకటి విషయం కూడా ఏం చెప్తారంటే, సరే మీరు ఒకవేళ నో ఫాలో లింక్ అయినా సరే బిల్డ్ చేసుకోండి, కానీ మీరు బిల్డ్ చేసుకుంటున్న సైట్ ఒకవేళ మంచి అథారిటీ కనుక ఉన్నట్లయితే అది యాజ్ గుడ్ యాజ్ డూ ఫాలో లింక్ అని కూడా అంటారు. అంటే అది నో ఫాలో లింక్ అయినప్పటికీ కూడా అది డూ ఫాలో లింకే అనమాట. ఇప్పుడు సార్ మరి ఇప్పుడు బిహాన్స్ నుంచి మనం బ్యాక్ లింక్ తీసుకున్నాం, ఇది డూ ఫాలో లింక్ నో ఫాలో లింక్ అంటే ఇది డూ ఫాలో లింక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, లింక్ ఇన్ బయో ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, అక్కడ మీరు ఒక బ్యాక్ లింక్ మీ సైట్ లింకే ఇచ్చుకున్నారనుకోండి, అంటే మీకు అది ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక బ్యాక్ లింక్ ఉన్నట్టే. ఇప్పుడు ఆ లింక్ ఏ లింక్, డూ ఫాలో లింకా నో ఫాలో లింక్ అంటే అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇవి ఏవైనా సరే, అది యూట్యూబ్ అయినా, కోరా అయినా, ఫేస్బుక్ అయినా సరే, అవన్నీ కూడా నో ఫాలో లింక్స్ అనే మీరు అర్థం చేసుకోండి. సోషల్ మీడియా అన్నీ కూడా వాళ్ళు ఎలా పెడతారంటే ఆల్ ఎక్స్టర్నల్ లింక్స్ ఫ్రమ్ దేర్ సైట్స్, ఇక అవి బై డిఫాల్ట్గా నో ఫాలో ఉండేటట్టుగా కోడ్ రాస్తారు. సో అవన్నీ నో ఫాలో లింక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ మనం డూ ఫాలో లింక్స్ బిల్డ్ చేసుకోవాలి కదా అంటే అన్నీ అట్లా సాధ్యం కాదు కాబట్టి కొన్ని డూ ఫాలో కొన్ని నో ఫాలో అలా కొన్ని కాంబినేషన్లో చేసుకుంటా లింక్స్ బిల్డ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో అది ఈ వీడియో మొత్తం కూడా లింక్ బిల్డింగ్ కనుక చేసుకోవాలనుకుంటే ఇది. ఇంకొక చిన్న కాన్సెప్ట్ చెప్పి నేను కంప్లీట్ చేస్తా. ఇదేంటంటే మోజ్ అనే ఒక టూల్ ఉంటుంది. లింక్ బిల్డింగ్ చేసేటప్పుడు దీన్ని ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక్కటే దీని గురించి చెప్పాలంటే ఇంకా చాలా వీడియోస్ చేయొచ్చు, కాకపోతే ఇది మన ఇంట్రొడక్షన్ కోర్సు మీకు కొంచెం బేసిక్ అర్థమైన సరిపోతుంది అనమాట. మోజ్ డొమైన్ అథారిటీ అని మీరు గూగుల్లో టైప్ చేస్తే ఏ డొమైన్ పేరు అని ఇచ్చారనుకోండి, ఇక్కడ దానికి సంబంధించిన అథారిటీ స్కోర్ ఇక్కడ తీసుకొస్తారు అనమాట. దాన్నే డొమైన్ అథారిటీ స్కోర్ అంటారు అనమాట. షార్ట్కట్లో దీన్ని డొమైన్ అథారిటీని డిఏ అని కూడా అంటారు. లెట్సే ఇప్పుడు డిజిటల్ జాన్ కాదు కానీ behance.net చూద్దాం. behance.net దీనికి డొమైన్ అథారిటీ ఎంత ఉంది అని చూద్దాం. చెక్ డిఏ అనే ఆప్షన్పై క్లిక్ ఇచ్చాను నేను, చూద్దాం ఒకసారి. డొమైన్ అథారిటీ చూస్తున్నారా, చాలా హై ఉందన్నమాట. 93 ఉందంటే చాలా గొప్ప విషయం అనమాట. సో 93 ఉండదు. ఇంకొకటి స్పామ్ స్కోర్ కూడా తక్కువ ఉందన్నమాట. ఈ రెండు చూసుకొని ఇట్లా మంచి సైట్స్ నుంచే మీరు లింక్స్ బిల్డ్ చేయాలి. ఆ డొమైన్ మీరు చెక్ చేసినప్పుడు డొమైన్ అథారిటీ ఎంత ఉంది, మినిమం 10 ఉంటే బెటర్. కానీ హబ్స్పాట్ వాళ్ళు ఏం చెప్తారంటే 21+ ఉంది అంటే ఇంకా ఆ సైట్స్ నుంచి వచ్చిన బ్యాక్ లింక్స్ చాలా క్వాలిటీ కాబట్టి అది చెక్ చేసుకోండి అని చెప్తారు. అంతేగాని మీ ఫ్రెండ్కి ఒక వెబ్సైట్ ఉంది, అక్కడ నుంచి మీరు లింక్ తెచ్చుకోవడం అటువంటి పనులు చేయకండి. వాళ్ళది డొమైన్ అథారిటీ ఉన్నా సరే అట్లా గూగుల్ నాట్ రికమెండెడ్ అనమాట. ఎందుకు రికమెండ్ చేయదంటే ఇప్పుడు నేను నీకు లింక్ ఇస్తాను, నువ్వు నాకు లింక్ ఇవ్వండి అంటే ఇది కాదనమాట. దీన్ని 2-వే లింకింగ్ అంటారు. ఇది నాట్ రికమెండెడ్.
సో 2 వే లింకింగ్ కానీ 1 వే లింకింగ్ బెటర్ అనమాట మళ్ళీ. సో అలా చూసుకోండి. సో డొమైన్ అథారిటీ చెక్ చేసుకొని మనం లింక్స్ని మనం బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. లింక్ బిల్డింగ్ పైన చెప్పాల్సి వస్తే ఇంకా నేను ఎన్నో వీడియోస్ చేయవచ్చు అనమాట దీని గురించి. ఇంకా లింక్స్ ఎట్లా బిల్డ్ చేయొచ్చు అని కానీ, బ్యాక్ లింకింగ్ బిల్డ్ చేసుకొని కొన్ని ఆపర్చునిటీస్ ఏంటి అని కానీ, లేకపోతే ఇవన్నీ 1 అవర్ ప్లస్ సెషన్స్ ఉంటాయన్నమాట. ఒకవేళ మీరు కంప్లీట్గా మీరు ప్రాక్టికల్గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. ఫుల్ డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్లో అవి లైవ్ సెషన్స్ ఉంటాయి. నేనే అక్కడ మీకు చెప్తుంటాను కాబట్టి మీరు ఇంకా బెటర్గా నేర్చుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఒకవేళ నెక్స్ట్ మండే నుంచి డిజిటల్ మార్కెటింగ్ కోర్సు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. ఒకవేళ మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే 6309973292 నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినా సరే, కాల్ చేసినా సరే, సో మీకు అన్ని డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.